నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవనై ఉంటున్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును ప్రవేశించలేడని యేసు ప్రభువుల వారు ఈ ఉదయకాలమందు వింటున్న ప్రతి ఒక్కరికి చెబుతున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అవును క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసు ప్రభువుల వారు ఎటువంటి పాపము ఎరుగని దేవుడు, ఎటువంటి శాపము ఎరుగని దేవుడు. యేసు ప్రభువుల వారు తన తండ్రి అయిన దేవుడిని ఈ లోకానికి మనము చేసిన అతిక్రమల గురించి, మనము చేసిన పాపముల నిమిత్తము, మనము చేసిన అన్యాయముల నిమిత్తము యేసు ప్రభువుల వారు ఈ లోకములో జన్మించి మన పాపములన్నీ ఆయన భుజముపై వేసుకొని ఆ కల్వారి శిలువలో మరణించి తిరిగి లేచిన దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, మరణాన్ని జయించిన దేవుడై ఉంటున్నాడు, శాపాన్ని జయించిన దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, మనము కూడా శాపాలను, మరణాన్ని, అటువంటి స్థితిలో ఉన్న వారందరూ యేసు ప్రభువుల వారు యేసు ప్రభువుల వారిని నమ్ముకుంటే వాటన్నిటిని జయించవచ్చు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు రక్తమే ప్రతి పాపము నుండి విడుదల చేస్తుంది. యేసుక్రీస్తు రక్తమే ప్రతి వ్యాధి నుండి విడుదల చేస్తుంది. యేసుక్రీస్తు రక్తమే ప్రతి దుష్టత్వము నుండి కడిగి సుధకరిస్తుంది. ప్రియమైన వారులారా, యేసు ప్రభువుల వారు నమ్మదగిన వాడు, యేసు ప్రభువుల వారు జీవగల దేవుడు, యేసు ప్రభువుల వారు జీవించే దేవుడు, మాట్లాడే దేవుడు. అటువంటి దేవుణ్ణి మీరు ఈ ఉదయకాలం ముందు అంగీకరించండి. ప్రియమైన వారులారా, క్రిస్మస్ ఈ డిసెంబర్ రోజులలో ఈ పండుగ వాతావరణంలో ఎవరైనా ఇంకా మారు మనసు పొందకుండా ఇంకా పాపం అనే చీకటిలో అంధకారములో కూర్చున్నాడలా నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. మీరు ఎటువంటి ఇబ్బందిలో ఉన్నాయినా సరే, ఎటువంటి వ్యాధిలో ఉన్నాయినా సరే, దేవుణ్ణి మరవకుండా దేవుణ్ణి ఈ ఉదయకాలం మందు అంగీకరించిన వారందరినీ యేసు